ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజు గారి సూపర్విజన్ లో గ్రామాన ఈ రాష్ట్రంలో అంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పునరుద్ధి చేయాలని చెప్పి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ జిల్లా అబ్జర్వర్ వేయడం జరిగింది. మన జిల్లాకు పెద్దలు భగవతి గారు అలాగే చైతన్య గారు వారిని పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మనం మొన్న గత వారం రోజుల క్రితం తెలుగులో మన అధ్యక్షుడు ప్రభుత్వ రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు మన అబ్జర్వర్స్ మనకు విలీనాలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే దానికి కొనసాగింపుగా మళ్ళీ ఇవాళ మన కాన్స్టిట్యున్సీలో 2 బ్లాక్లు ఉన్నాయి. ఒక బ్లాక్ ఏమో మన టౌన్ తిరుపతి టౌన్ దంగలపల్లి మండలం ముస్తాబాద్ మండలం వీరికి బ్లాక్ అధ్యక్షుడు దేవాలయం గారు వారి అధ్యక్షతన ఈ సమావేశంలో పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు ధోని గారి ఆధ్వర్యంలో బాలరెడ్డి గారు అంతేకాకుండా పెద్దలందరి నేతృత్వంలో వేదికమైన పెద్దలందరి నేతృత్వంలో వారి సహాయ సహకారంతో ఈ యొక్క బ్లాక్ సమావేశాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్న వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట అంటే ఆ బ్లాక్ మీటింగ్ అయిపోయింది. అక్కడ వాళ్ళ యొక్క పని విధానాన్ని వాటన్నిటి కూడా పరిశీలించిన తర్వాత ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు మేము మీటింగ్లు పెట్టుకోవాలని కూడా వారు నిర్ణయించుకోవడం జరిగింది. మా 3 మండలాలకు ఆల్రెడీ వాళ్ళకు షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది. ఇవాళ మీ అందరికీ చర్చించిన తర్వాత కూడా మళ్ళీ ఒక షెడ్యూల్ నిర్ణయించుకోవడం జరుగుతుంది. మనం అందరం కూడా ఒకటి చాలా మతాలు చాలా సందర్భాలు మనం అందరం కూడా పేపర్లో చూస్తుంటాం, టీవీలలో వింటుంటాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ యొక్క దుష్ట దురహంకార పరిపాలన చూసిన తర్వాతనే ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఆ తల్లి రుణాన్ని తీసుకోవాలి. ఇలా గత ప్రభుత్వం చేసిన పనులు చాలా బాగుండేవి. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి ఏదో ఉపయోగపడుతుంటే మా బతుకులన్నీ కూడా పేద మీదికి వెలువడ్డాయి. ఈ యొక్క నియంతృత్వ నిరంకుశ పరిపాలనను ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని మనం పక్కన పెట్టాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత గౌరవ సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడిగా చేసిన తర్వాత వారి రాష్ట్రాన్ని తిరుగుతుంటే ప్రజలకు ఒక గట్టి నమ్మకం ఏర్పడేది. వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని ఢీకొట్టే మనిషి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీకి ఢీటైన నాయకత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ఈ ప్రభుత్వాన్ని మనం పడగొట్టద్దు ఎన్నికల్లో చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఒక విలక్షణమైన తీర్పును 16-17 నెలల క్రితం మనకి ఇవ్వడం జరిగింది. ఆ ఇవ్వగానే ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎక్కడ లేని విధంగా స్వేచ్ఛ స్వతంత్రాలతో కూడుకున్న ఒక ప్రజా పరిపాలన అందించే దిశగా ఇలా మన ప్రభుత్వం ఇలా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పడింది. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. రాజకీయ పునరేకీకరణ జరగడం అనేది సహజమైన తత్వం. ఎందుకంటే అనేక మంది ఆ రోజు అప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది తన అవసరాల కోసము ఆశల కోసము ఆ ప్రభుత్వంలోకి వెళ్ళుంటారు, ఆ పార్టీలోకి వెళ్ళుంటారు. కానీ అక్కడ కూడా వాళ్ళు స్వేచ్ఛాస్వాతంతో ఉండలేక అదే ప్రభుత్వంలోకి ఎందుకు వచ్చిన బాధతో ఉంటుంటారు. వాళ్ళు ఎలక్షన్ ముందు కూడా ఇటువంటి సాధు జరుగుతుంది. అక్కడక్కడ అన్ని పార్టీలలో సహజమే. గెలిపే చేయంగా ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తుంటుంది. వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండేది సామాజిక కోణాలు ఇవన్నీ కూడా చూసుకుంటూనే టికెట్ ఇస్తుంది.
కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ కొరకు చాలా మంది మన పార్టీ నుంచి పెద్దలు ఉండవచ్చు, వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, పార్టీ పునర్నిర్మాణం జరుగుతున్న తరంలో వాళ్ళందరూ కూడా పార్టీలోకి రావడం సహాయం కదా. దానికి మనం అందరం కూడా ఆగమైపోయి ఇలా ఏదో జరుగుతుంది, గొప్పలు అనుకుంటున్నాయి, ఎవరైనా సీనియర్లం అని ఇలా మాట్లాడుతూ వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి నేను వాళ్ళకి సవినయంగా మనం పార్టీ నిజంగా కూడా గట్టిగా ఉన్నప్పుడే, పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, పార్టీ గెలిచినప్పుడే మనం గల్లా ఎగరేసుకొని ఇలా మార్కెట్ తిరుగుతాం. అవునా కదా? పార్టీ ఒకటే సీనియర్ నాయకుడు అని చెప్పి తిరిగితే మనకు వచ్చేదేముంది? ఒక్కడే రోజునారి వాడు ఒక్కడే ఉన్నాడు, దేవరాజు ఒక్కడే పనిచేసినప్పుడు మొత్తం మాట్లాడంతే మన అవలగాడు దేవరాజు ఒక్కడే జెండా పెట్టుకుని తిరిగి ఈ ప్రకాశం అవలగాడు ఈయనగానే పడడం వల్ల ఈయన కోరి అవలగాడు ఈయనగానే పడని చెప్పి మాట్లాడిన సందర్భాలు మీరు అందరూ కూడా కూర్చుంటారు కదా. అవునా కదా? కానీ మరి ఇవన్నీ తెలుసుండి మనం ఎన్నికాలం అవుతున్నామయ్యా? పార్టీని పునర్జీవనం చేసుకుందామా? ఒక్కసారి మీరు చెప్పండి, చెప్పండి ఒకసారి మీరు చెప్పండి. చేసుకుందాం పక్క కదా? మనం ఇక్కడ అధికారంలోకి రావాలి కదా? అంత కష్టకాలంలో మీరు అందరూ కూడా కష్టపడ్డారు. ఏది ఏమైనా ఇంతకు పెద్ద డీసీసీ అధ్యక్షులు, మాజీ డీసీ అధ్యక్షులు సర్కారే చెప్పింది మన కష్టకాలంలో డీసీసీ అధ్యక్షులు ఉన్నాయి కదా. వాళ్ళు చెప్పింది అక్షర సత్యం. వాళ్ళు చెప్పింది అక్షర సత్యం. సిరిసిల్ల టౌన్ లోనే కాదు, గ్రామాలలో కూడా నామినేషన్లు వేయడానికి అందరూ ఇంకా ఉన్నాయి. ఒకవేళ ఎంత మంది మరి ఎవరైనా ధైర్యం చేసి ముందుకు వస్తే వాళ్ళ మీద నానా రకాలుగా హింసలు పెట్టి వాళ్ళ నానా రకాలుగా కష్టాలు వాళ్ళ అనేకమైన ప్రెషర్లు పెట్టి విడ్రా చేయించాం. అయినప్పటికీ కూడా చాలా మంది తలపకుండా మేము కాంగ్రెస్ పార్టీకి కట్టు బాధితులుగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మా ఊపిరి అని చెప్పి ఇలా గ్రామాలలో పనిచేసి చాలా మంది కష్టాలు. అటువంటి కష్టకాలం కూడా వాళ్ళు గెలిచిన వాళ్ళ పాపం. మండల హెడ్క్వార్టర్లో కూడా మనం గెలిచినాం. కానీ కాలక్రమేణా వాళ్ళు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి కాబట్టి, ప్రజల అవసరాలు తీర్చాలి కాబట్టి కొంతమంది ప్రజల అవసరాల గురించి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకు కూడా మనం మనోళ్ళు కాదనుకున్నాం. మన మీద వాళ్ళు మనోళ్ళే కదా, మన పార్టీ మీద గెలిచిన, మన భావజాతతోనే గెలిచినప్పుడు వాళ్ళందరూ కూడా. కానీ ప్రజల అవసరాలు వాళ్ళ ముఖ్యమైన కాదు. ప్రజల అవసరాలతో అట్లా పోకుండా కూడా ఇలా ఇక్కడనే ఉన్నారు, పేర్లేదు, వాళ్ళకి ఇంతమంది పెద్ద పెద్ద కాదు. వాళ్ళ ఎలక్షన్ మూమెంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఎంపీటీకి తప్పని 40 లక్షలు 30 లక్షలు ఇవ్వచ్చు ఇస్తామని ఊరలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇలా మన దగ్గర గెలిచిన ఎంపీటీసీలు 7-8 గెలిస్తే ఒక్క తప్ప ఇవ్వడం ఊరమని కష్టాలు ఎదుర్కొన్నాడు తప్ప ఇవ్వరు కూడా పోయి పార్టీ జెండా కడవ కప్పుకోలేదు, జెండా కడలే కడవ కప్పలే కదా. అటువంటి నాయకత్వాన్ని తప్పకుండా మనం వాళ్ళందరూ కూడా గుర్తిస్తాం, వాళ్ళకి తగిన విధంగా ప్రాతినిధ్యం ఇస్తాం. దాంతో పాటు గెలిపే చేయంగా ఉంటుంది. ఇలా గెలిచినప్పుడే నిజంగా కూడా మనం అందరం కూడా ఇలా ప్రజాపాలనకు ఒక సార్థకత అర్థం ఉంటుంది. ఇలా ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఇలా మూతులు నాకు ఇలా ఒక రోజులు తప్ప మనం చేస్తున్న 15 గంటలు ఎక్కడైనా మనం భావ్యాప్తి చేసినాము. రేవంత్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేస్తారు. ఇవాళ గత 10 సంవత్సరాల పరిపాలనలో ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రాంతీయ పార్టీ, తెలంగాణ అవసరాల కొరకు పుట్టిన పార్టీ, తెలంగాణ కొరకు పుట్టిన పార్టీ అని చెప్పిన పార్టీ ఎవరికన్నా వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? 67,000 మందికి ఇలా కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలో ఉద్యోగాలు ఇచ్చింది. 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చిందా గత ప్రభుత్వం? కానీ ఒక ఈ మే నెలలో మన ప్రభుత్వం 11 లక్షల మందిని ఇవాళ మనకి రేషన్ కార్డులలో కలిపి కుటుంబాలలో ఆ రేషన్ కార్డులను ఇలా పెద్దయినాక గోడలమరెడ్డికి వస్తుంది. గోడలమరెడ్డికి వచ్చినప్పుడు రేషన్ కార్డులో పేరు ఉన్నదా వద్దా? కానీ ఆ ప్రభుత్వ హయాంలో జరగాలి. కానీ మన ప్రభుత్వ హయాంలో ఈ మే ఒక్క నెలలోనే 11 లక్షల మంది పేర్లను కలిపిన మే 8 వచ్చి 6 రోజులు. ఈ 6 రోజుల 11 లక్షల మంది పేర్లను మనం రేషన్ కార్డులో కలిపినాం. అంత
అంతకుముందు ఎవరికైనా పెన్షన్ కొత్త ఇచ్చిండ్రా? ఇలా మనం పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం, ఇస్తాం తప్పకుండా. మన ఆర్థిక పరిస్థితి మనకు బాగాలేదు కాబట్టి గత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానం వల్ల ఒక 800 లక్షల కోట్ల అప్పులోకి నెట్టబడ్డాం కాబట్టి ఇవాళ మనం ఎంత ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు కూడా పెద్దలందరూ కూడా చెప్పినారు. ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం, మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇవాళ ఎక్కడ లేని విధంగా రైతులకు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చుకుంటూ పోతున్నాం. గత ప్రభుత్వమే కూడా రైతు భరోసా కూడా మనం ఇచ్చిన ఈ ప్రభుత్వంలో రైతులు అధికారంలోకి వచ్చిన తర్వాత 7,600 కోట్లు రైతు భరోసా రూపంలో ఇచ్చినాం. మళ్ళీ మన 4 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం ఇంతకుముందు మన గోరి ఎల్లమ్మ గారు, ఎందుకంటే పాప ఆయన నేత సంఘం అధ్యక్షుడు పద్మశాలి అంటే ప్రేమనే ఉంటుంది ఉండాలి కూడా, ఎందుకంటే లేదు తప్పియాల ఒక్కటి పద్మశాలి నేతలను కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే సంఘటనలో కూడా నేతలే ఉంటాయి ఎక్కువ మంది. నేను వారికి అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. గత ప్రభుత్వం బతుకమ్మ చెల్లెల పేరిట పద్మశాలితో భక్తులతో రేటాడుతుందో మీ అందరూ కూడా చూసుకున్నారు. మనమేం చేసాం, ఆయన ఎలక్షన్ల కొరకు పద్మశాలికి రావాల్సిన 275 కోట్ల రూపాయలు ఇలా బకాయి పడితే ఎలక్షన్లో మీరు నాకు ఓటు వేయకుంటే మేము నీకు ఈ బకాయి ఇవ్వాలని బెదిరితే మా రోజు వాళ్ళందరూ కూడా ఆయన ఓట్లు వేసింది. ఓట్లు వేసాక పాపానికి ఇలా ప్రభుత్వం ఓడిపోయింది. అక్కడ వాళ్ళ ఓడిపోయిన తర్వాత వాళ్ళ భక్తులు ఏదో వాళ్ళకి అర్థం కాదు. ఇలా అగమ్యం వచ్చినట్టుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే నిర్ణయించుకుంది. ఇలా ప్రభుత్వాలు వేరు, వ్యాపారాలు వేరు, రాజకీయాలు వేరని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఎవరు ఏమన్నా కానీ ఇవాళ నిర్మల రేవంత్ రెడ్డి గారు ఇంత ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ కూడా సిరిసిల్ల పట్టణంలో పద్మశాలిని ఆదుకోవాలి, వాళ్ళకి కావాల్సిన పక్కాలు ఇవ్వాలని చెప్పి ఇంచుమించు నాకు తెలిసిన మీద 250 కోట్ల నుంచి 270 కోట్ల రూపాయలు ఇక్కడ లేవు. ఇలా రుణాలు లేకపోతే రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేసిండో నేత రుణమాఫీ కూడా ఇంచుమించు 36 కోట్ల రూపాయలు, 320 కోట్ల రూపాయలు కూడా మనం ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే అది మగ్గాల మీద ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మన దగ్గర పవర్ రూమ్ ఉంది, లోన్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ లబ్ధి చేకూరుతుంది. కానీ సోదర పద్మశాలకు అక్కడ కూడా జరిగింది. రాజకీయంగా నిజంగా కూడా ఎవరైనా ముందుకొస్తే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఇలా పద్మశాలి గవర్నర్ టికెట్ ఇచ్చింది. ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో 3 సార్లు ఇచ్చింది. రాజకీయ చైతన్యం రాసుకోవాలి. నిజంగా కూడా సీట్ వాళ్ళదే నియారం చెప్తున్నా నేను. వాళ్ళకు రాజకీయంగా చైతన్యం అందించుకుంటే ఇలా పద్మశాలకు రాజకీయంగా తెలియాల ఈ ప్రాంతంలో మంచి మనుగడ ఉన్నాయి. ఎంతసేపు వాళ్ళు కౌన్సిలర్ సీట్ వస్తే అర్బన్ బ్యాంక్ చైర్మన్ అయితే ఆలోచన ఉన్నారు. అంతే ఎమ్మెల్యే కాదు వాళ్ళని ఆలోచించడానికి సాధ్యం. ఎందుకు రాకూడదు వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి. వ్యాపారం వ్యాపారమే, రాజకీయం రాజకీయమే, ప్రభుత్వం ప్రభుత్వమే. ప్రభుత్వానికి వ్యాపారానికి సంబంధాలు ఉన్నాయి కదా, రాజకీయ సంబంధాలు వేరు. ప్రభుత్వంలో వ్యాపారాలు అందరూ చేస్తేనే ప్రభుత్వానికి ఒక పైసలు వస్తుంది, మీకు మేము డబ్బులు ఇస్తాం. కాబట్టి అదే ఉద్దేశం కొద్ది ఎవరు రాజకీయ కక్షాధికులు ప్రభుత్వాల్లో ఉండేవా చేసిన పనికి ప్రభుత్వానికి పనిచేసేప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అంతే. అది ఆ ప్రభుత్వమా అది ఈ ప్రభుత్వం అని కాదు వాళ్ళు. కాకపోతే ఇలా రాజకీయంగా ఆర్థికంగా ఈ ప్రభుత్వం అనేకమైన ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళు చేసిన నైతిక చర్యల వల్ల, అవినీతి పరిపాలన వల్ల ఈ ప్రభుత్వం ఆర్థికంగా అనేకమైన ఆటంకాలు ఉంది. కాబట్టి వాళ్ళు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. గోరి ఎల్లప్ప గారు అన్నట్టు ఇలా పద్మశాలి కమ్యూనిటీ ముందుకొస్తే రేపు సిరిసిల్ల ఎక్కడెక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయో, ఎక్కడెక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయో వాళ్ళందరినీ కూడా రేపు వీళ్ళే వ్యక్తం చేస్తున్న ఈ కృష్ణారెడ్డి గారిని, భగవతి గారిని, మా నాగల సత్యన్న, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా టౌన్ మీద పడి ఇలా టౌన్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి అది నిజంగా కూడా నిర్మల రేవంత్ రెడ్డి గారికి ఇలా పద్మశాలి సోదరులకు ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు లేకుండా ఇవాళ అన్ని కోట్ల డబ్బులు ఇచ్చినందుకు వాళ్లకు నైతికంగా వాళ్ళు ఇలా రుణపడాలని వారి బాధ్యత రాజకీయంగా ఎటువంటి కక్ష సాధింపులు పోకుండా రేవంత్ రెడ్డి గారు మా బకాయిని తెచ్చిండు, నిజంగా కూడా మేము వారికి రుణపడినాం అని చెప్పి ఇలా వాళ్ళు అటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపోతే ఈ ప్రాంతంలో అనేకమైన
అవకతవకలు జరిగినాయి. వాటన్నిటిని కూడా మీరందరూ కూడా అనుభవించడం లేదా, అందుకే అనేకమైన కేసులు లేదా మీ అందరూ కూడా ఇలా కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయ పునరేకీకరణ అనేది అది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు ప్రతి చోట ప్రతి దగ్గర కూడా జరిగేది ఏమని కూడా. దానికి మీరు అనవసరంగా గర్భోలు పెట్టి ఆగిపోవాల్సిన పని లేదు కదా. రాజకీయంగా మన పార్టీని కూడా నిర్మించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. లేకుంటే మీరు పాత నేను కొత్త అంటే నేను కూడా అగ్గిపోయిన ఇక్కడ ఉన్నది ఇక్కడ లేదని. ఎందుకంటే కదా పూర్వమల్లి లింగారు ఉన్నాడు, మంజులా లింగారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు మనతో కలిసి వచ్చారు, కలుపుకోవాలి మనకి. ఆయన అందరిలో మనకి పాకిస్తాన్ లడాయి అవునే ఎటు పంచాయతీ ఉందా? వాళ్ళు జడ్పీటీసీగా వాళ్ళు మన చేయలేదు. వాళ్ళని గౌరవించాలి, గౌరవించి తీసుకొచ్చుకోవాలి. నర్సలు వచ్చిన జడ్పీటీసీగా నర్సలు వాళ్ళు నీకు ఏనంటే అలా లేక మంచిగా లేకనే కదా వచ్చింది. అప్పుడే వాళ్ళు అసంతృప్తి ఉన్నారు. వ్యతిరేక పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు కదా. అవలింగం తెచ్చిండు, మనకి జడ్పీసీ పోటీ చేస్తారు కావచ్చు, గెలిస్తే కావచ్చు, గెలుస్తాడే పార్టీ కూడా సర్వే చేసుకుంటారు కదా, గెలుపుంచే కదా. వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దని నేను ఒక్కడే చెప్తున్నాను. పార్టీ గట్టిగా ఉండాలంటే ఒక రాజకీయంగా వ్యక్తిగత సమాధానం ఎవరు కూడా దెబ్బతీసుకోవడం అవసరం లేదు. వ్యక్తిగత రిలీజియస్ కానీ సంబంధాలు కానీ ఎవరు కూడా లేదు. కానీ ప్రజల్లోకి ఏదైతే తప్పుడు సంకేతాలు పోతాయో ఆ విధంగా ప్రవర్తించడం అని చెప్పింది. మనోళ్ళు ఏం చేస్తారు, అరే ప్రకాశం నారాయణ రాగానే టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీలు కావచ్చు, ఇంకో పార్టీలు కావచ్చు, కుదురు దావా చేసుకుంటారు, తింటున్నాం, పైకి నన్ను తింటున్నాం, పోతున్నాం, కుదురు ఆ ఫోటో తీసి వాళ్ళు బయట పెడతారు. పెట్టగానే మా రాజుగారు ఏం చేస్తారు, రాళ్ళపెట్ట రాజు అవి నీ అమ్మగారు కూడా వీళ్ళతో కలిపినాడు అంటారు. వాళ్ళు ఉపయోగిస్తారు. ఆ మాయాలు పడతారు ఇక, ఆ మాయా వీళ్ళు పడతారు ఇక. ఒక టీఆర్ఎస్ గారు వస్తాడు, రాజు దగ్గరకు వచ్చి మా ముందర కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు దగ్గరికి రాజపేటలో పైన ప్యాట్గా చేసింది వాళ్ళ రాజు మొత్తం పైన తీసుకున్నాడు. టీఆర్ఎస్ చెప్పగానే కృష్ణుడు నా తక్కువ ఫోన్ కొడుతూనే ఉన్నాడు. ఇక అంటే వాస్తవాలు తెలుసుకోవాలి. మీ మీద మీకు అపనమ్మకాలు చూపించడానికి ఎదురు చేసి ఎత్తుకోవడం అవన్నీ వాటి వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలకు దూరంగా అటుపోని కొట్టగానే ఇటుపోని కొడుతున్నా ఏదో ఆగమైపోయినట్టు. రాజు ఇప్పుడు మన బంధం కట్టినా అవునే అన్ని వాళ్ళకే ఇస్తారు. ఇటువంటి వాటిని దయచేసి దాని మాత్రం ఇవ్వండి. ఎదురులోని పార్టీ యొక్క ఎత్తుగడలు ఇవ్వండి. ఈ ఎత్తుగడలను తిప్పుకుంటాలి. ఆ పార్టీ ఒకటే మాయమనాలు చెప్పుడే ఆ పార్టీ లక్షణం మీద దాని మీదే వచ్చే వాళ్ళు ఉన్నే లేనట్టు లేని ఉన్నట్టు సోషల్ మీడియాలో క్రియేట్ చేసి వాటన్నిటి చేసి నా మీద వీరికి వీరి మీద వాటికి చాటి చెప్పి ఇలా కేసీఆర్ ఉంటే ఆయన శాపం అవుతాడు వాళ్ళ కుటుంబానికి. నిజం చెప్తే వాళ్ళు తలకే వస్తారు. వాళ్ళు ఎప్పుడు అబద్ధాలనే వస్తారు. ఆ స్కూల్ పేరు అయినాక కొంతమంది రాజకీయ నాయకులు ఎంగేజ్మెంట్ లా కాల్పడతారు ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు. ఎందుకంటే వ్యవస్థలను చిన్న భిన్నం చేసి ఇలా ప్రజలను దోసుకొని తినడానికి అలవాటు పడ్డలు ఉన్నారు ఇవాళ. నేను నిన్న అక్కడ చెప్పిన ఇక్కడ కూడా చెప్తున్నా వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, గిరిజనులకు, హరిజనులకు దేశ సార్వభౌమత్వాన్ని, దేశ యొక్క ప్రతిష్టను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మనకున్న కడుపులోకి వేరే పార్టీలకు ఉన్నది ఈ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నాకంటే మంచిగా ఇల్లు చెప్పారు మా ఎలక్ట్రౌన్ సాబు అన్ని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పంటే పుస్తకం వచ్చినట్టు వారం డేటు తిరిగి ఆయనతో సహా చెప్తారు మా ఇల్లు. అవునా కాదే? మనకున్న కడుపులోకి ఉన్నదా భారతీయ జనతా పార్టీ ఈ దేశ స్వాతంత్రంలో ఎక్కడన్నా పాల్గొన్నదా? అది దానికి దేశం మీద ఏం ప్రేమ ఉంటుంది? అది మతం మీద వచ్చింది. అది అధికారంలో మతం పేరు చెప్పుకొని వచ్చింది అధికారంలో. ఇంకో పార్టీ ప్రాంతీయవాదం తెచ్చుకొని వచ్చింది ఆ పార్టీ. వాళ్ళకి గమ్మి తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకు. వీరికి వారి పెట్టే కులం మీద మతం, కూడా మతం మీద పడతాడు, కూడా కులం మీద పడతాడు, కూడా ప్రాంతాల మీద పడతాడు. ప్రాంతాల మీద, కులాల మీద, మతాల మీద రాజకీయాలు నడవదు. కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. అందరినీ కలుపుకొని
ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ వారు ఆలస్యమైతే కావచ్చు, అధికారం కోల్పోవచ్చు, కానీ ఆయన కాదు కాంగ్రెస్ పార్టీ. చాలా మంది మా ఇళ్లలో జీవితంలో నిద్ర లేచే ఏదైనా కాంగ్రెస్ పార్టీ అవునా కాదే. అటువంటి కార్యకర్తలు ఇంకా సజీవమైన కార్యకర్తలు ప్రతి ఊళ్ళో 10 మందో 15 మందో 20 మందో ఉన్నారు. ఇంకా మనకి మిగిలినారు. వాళ్ళు సమయం కలిసి రాక గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు పక్కన ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితులు అనుకూలించగలరు, వాళ్ళకి అందుబాటులో రాగలరు, పక్కన ఉండొచ్చు. ఉన్నత మాత్రం కాంగ్రెస్ కాదు. ఇటువంటి అన్నింటినీ కూడా పెద్ద మనసుతో ఎవరో ఒక దాని వాట చెప్పగానే వాళ్ళు వీళ్ళ పెట్టి ఈ వాట్సాప్ లో మొబైల్ ఇచ్చారు, ఆ ఫోటో తీస్తారు. చోటు కేసు పని అడిగిన మా బాగా ఉంటాడు, ఆయన పెడుతున్నాడు, పెట్టి దాన్ని అంతనే ఉండేది. అది ఏం పని లేదన్నాడు, ప్రపంచమే ఇదేనాడు. మంచి వార్తలు వస్తే మంచిదే, సమాజానికి ఉపయోగపడే వార్తలు, పార్టీ పరిష్కారానికి ఉపయోగపడే వార్తలు చెప్తే మంచిదే. కానీ దయచేసి మీరందరూ కూడా ఆగం కాకుండా, అధికారం రాగానే ఆగం కాకుండా, కష్టకాలంలో మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మనం ఓడిపోవచ్చు. ఓడిపోయినంత మాత్రమే ఎప్పుడు కూడా డీలా పడాల్సిన అవసరం లేదు. ఇక మనం యువతలు కొట్టానే వేయాలా, యువరాత్రులు కొట్టానే వేయాలా. ఓడిపోదని ఆయన ఒప్పుకోలేదా ఒప్పుకోలేదా? సాగు తప్పి కట్టుబట్ట పోయినప్పుడు, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు కూడా ఈ 200 దాకా 75% మంది మీరు అందరూ కూడా కండ ఉన్నోలే. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ నా ఎప్పుడు వచ్చిన వాళ్ళే. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మన సత్యం ఉన్నప్పుడు కూడా ఎంత కష్టకాలం అది. వాళ్ళు ఉప్పు కదా పడిపోయి నిజంగానే 5,000 10,000 జేబులు పెట్టేసారు. మనం లేకపోతే మనం పీకం అనుకున్నాం. సత్యం ఏమనుకున్నాం, అటువంటితో జాగ్రత్తగా ఉండాలి. సీనియర్ అయినంత మాత్రం మనం ఉపేక్షించాల్సిన పని లేదా? ఆ రోజు ఆ కష్టకాలంలో కూడా మన కరెక్ట్ పోటీ చేస్తే 7 మంది చేస్తున్నాం మనం. అప్పుడు కూడా ఇటువంటి వాటి ఇంటి దగ్గర ముందర పట్టుకోవాలి. మనం ఇంటి దగ్గర పట్టుకోకుండా బయట పట్టుకుంటే సాగదు ఉన్నది. ఇంటి దగ్గర ఈశ్వరుడైనా పట్టుకుంటే అని చెప్పి నిజాం రేపు అన్ని ఇంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కెమెరాలు వచ్చినాయి. అవి వెడితేమంటే అందరూ దొరుకుతారు కదా. మా పిల్లలు ఇప్పుడు చోటు రికార్డ్ ఆన్ చేస్తాడు, చోటు రికార్డ్ ఆన్ చేస్తాడు. ఏం మాట్లాడినారు ఏం మాట్లాడారు ప్రకాశం తెలియదు, టెక్నాలజీ కదలది. ప్రతి ఫోన్ రికార్డ్ అవుతుంది ప్రకాశం దగ్గర. మీరు మాట్లాడడం కదా జాగ్రత్త, ప్రతి ఫోన్ రికార్డ్ అవుతుంది ప్రకాశం తెలియకుండా ఉంటుంది బాబా. అంటే ఇటువంటి ఇంటర్నెట్ మన జాగ్రత్తగా ఉంటే పార్టీ పటిష్టంగా ఉంటుంది. ఇవాళ రాబోయే ఎలక్షన్లలో పార్టీ పునర్వ్యవస్థీకరించడం అంటే వేరే కాడ వేస్తారు. మన ప్రాంతంలో కొంచెం ఆగమైంది వాస్తవ పార్టీ. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కానీ, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు గత పాలకుల వల్ల కానీ ఇవాళ పార్టీ కొంచెం ఆగమైంది వాస్తవం కదా. పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత వీళ్ళకి అప్పగిస్తుంది కదా. కష్టకాలంలో వీళ్ళంతా కూడా అప్పుడు పత్రికాడు కూడా పెట్టినప్పుడు గ్రామశాఖ ఉంటామా అంటే ఉండాలనుకుంటున్నారు. అవునా కదా? మండల పార్టీ నేను అమ్మోదికి దండం పెడుతున్నాను, మండల పార్టీ పెట్టేగారు. అటువంటి సందర్భాల్లో వీళ్ళందరూ కూడా పనిచేసింది. పనిచేసిన వాడు ఎవరు కూడా గుండెలో పెట్టుకుంటారు. తప్పకుండా ఎవరు కూడా మర్చిపోయే ప్రశ్న ఉన్నది. ఇక్కడ పెద్దలు మాట్లాడుతున్నారు, అందరికీ అవకాశాలు రాకపోవచ్చు, కానీ అందరినీ మాత్రం గుండెలో పెట్టుకుని పక్కా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా విస్మరించే ప్రశ్న ఉండదు. ఎందుకంటే అవకాశాలు కొందరికే ఉంటాయి, పదవులు కొన్ని ఉంటాయి కదా. అందులో అనేకమైన సమీకరణలు చేపట్టాలి. సామాజిక సమీకరణలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక సమీకరణం. ఇంట్లో కూర్చున్న కూడా పట్టేస్తారు. బాబుగా మాట పనిచేసిన అది ఉదాహరణ కూడా చూడండి. చాలా సందర్భాలు కాంగ్రెస్ పార్టీ కూర్చొని ఆఫీసులో కూర్చొని పనిచేసిన కూడా వాళ్ళు పార్టీకి సేవ చేసిన బయట ఉండకపోతుందని చెప్పి వాళ్ళకు కూడా పదవులు ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. అది తిరుమల మీద దండాలు పెట్టి దండలేసి ఫోటోలు పెట్టుకుంటే వాళ్ళకి అంతే వస్తుంది, పిల్లలు చదువుతుంది. కాకుండా ఈ ఫోటో వస్తుంది, పేపర్లో ఫోటో వస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. పనిచేసేటువంటి ఎప్పటి కూడా ప్రభుత్వం కానీ పార్టీ కానీ గుర్తిస్తుంది. ఆ గుర్తించే దశగా పనిచేసినప్పుడు కలకాలం కాంగ్రెస్ పార్టీలో ఆ యొక్క ఫలితాన్ని అనుభవించారు. ఇవ్వాలనుకుంటే ఆలస్యం కావచ్చు,
ఆలస్యమైందని చెప్పి మీరు ఆగాక వస్తాయి. రేపు పొద్దున జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఏపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా దేశానికి ఆదర్శం అయితే తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 42% రిజర్వేషన్ బీసీ కులాలను చేపట్టి 42% రిజర్వేషన్ ఇచ్చింది. చట్టబద్ధత చెప్తుగా ఎన్నుకున్న రేవంత్ రెడ్డి గారికి ఏమన్నారు మన ముఖ్యమంత్రి గారు, ఒకవేళ మీకు చట్టబద్ధత రాకుంటే నా పార్టీ మేనిఫెస్టోలో నేను 42% ఇస్తానని వాస్తవం కాదా మీద అటువంటి యొక్క సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాను కదా. కాబట్టి నేను పనిచేయకు తగ్గ నాకు వస్తుందని చెప్పి రేపు పొద్దుగల పార్టీ నియమానికి అనుగుణంగా అది నాకు రాకపోతుంది. కాబట్టి దానికి నిరుత్సాహపరచే ఇంకోటి తాటరేట ఎక్కడిగా మనిషి ఆశకి ఆశ పడతాడు, పడాలి కూడా, కష్టానికి ఫలితం రావాలని కోరుకుంటాడు, రావాలి కూడా. దాంతో ఎవరు కూడా ఏకీభవించినప్పుడు ఉండరు. ఇలా 16 నెలలు అయింది, 15 నెలలు అయింది, నాకు కోసం దేశంలో రాష్ట్ర మొత్తం 7 వచ్చినాయి. ఎక్కడ వస్తాయి తప్పకుండా డైరెక్టర్లు వస్తాయి, చైర్మన్లు వస్తాయి. వచ్చింది ఒకటి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా వచ్చింది. దాని తర్వాత అనేక సార్లు ఇంకా పోస్ట్ వచ్చేటి ఉన్నాయి. ఇంకా తప్పకుండా అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల అన్ని కాన్స్టిట్యూన్స్ వేరు కాదు, మన కాన్స్టిట్యూన్స్ వేరు కాదు. అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇక్కడ కూడా మనకు అదే పోస్టులు ఉంటాయి. తప్పకుండా వాటి అన్నింటినీ కూడా అవసరాన్ని బట్టి దాన్ని తప్పకుండా నిర్ణయించి వారికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మాత్రం పార్టీ పునాదులు కట్టి ఉంటాయి. ముఖ్యంగా మన ప్రాంతం, ఎందుకంటే మన ప్రాంతంలో అత్తలాకులమై అనేకమైన దొంగ దెబ్బలు తీసి, మభ్య పెట్టి, మసిగుర్చి, మారడికాయ చేసి, నయాన భయాన ఈ పార్టీని పుల్లగొట్టే ప్రయత్నం చేయాలి. కొంతమేర నష్టం జరిగింది మనకు వాస్తవం. ఆ నష్టాన్ని ఇలా పూరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే ఈ పునర్నిర్మాణంలో నేను కూడా వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఏదో నా మామానే మీరు ఆగవాలని తెచ్చుకుంటున్నాడు, మీరు బాధ్యత తీసుకున్నాడు, మీకు బాధ్యతలు అప్లై చేసి ఇలా నేను వాళ్ళు చెప్పారు. రేపు పొద్దున మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాగ్దానం ఇంటర్ఫేరెన్స్ బాగున్నాయి కదా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు ఎవరన్నా వాళ్ళకి వచ్చి టీచర్ చేయకుంటే వాళ్ళే ఊరుకొస్తాడు. అది మాత్రం చెప్పిండే కృష్ణారెడ్డి గారు. మీరు వచ్చి మేము అడిగిన డీటెయిల్స్ మాకు ఇవ్వకుంటే మీ ఊళ్ళలో మేమే వస్తాం, మీ ఇళ్ళకి మేమే వస్తాం, మా పని మేము చేసుకొని పోతాం. మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి మాకు ఇదే ఇస్తామని చెప్తున్నాయి. అంటే మున్సిపల్ మార్కెట్ నడవాలి కూర్చొని రాసి ఇస్తున్నాను. గ్రామ శాఖలు రాయమనగానే, వార్డు మెంబర్లు రాయమనగానే ఇంట్లో కూర్చొని మన అన్నయ్య ఫోన్ నెంబర్ ఉన్నాయి. ఫోన్ కొడితే ఏంటంటే నేను పార్టీకి ఎక్కువ ఉన్నా చెప్తున్నాను, పార్టీకి పెట్టి ఎక్కువ పోయినా చెప్తుంది. ఇలా గ్రామ శాఖలో పోయినట్టు ఆల్రెడీ ఎప్పుడో పనిచేసినట్టు ఎందుకు భయం ఉన్నాయని చెప్తుంది. ఇటువంటి వాళ్ళు ఉంటాయి. అందుకని వాళ్ళు వాస్తవాలు దగ్గరగా పార్టీ నిర్మాణం చేయడానికి యువకులను పక్కన జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆయన దూరప్పుడు కాదు చెప్పాలి. మూమెంట్ ఆడుతూ గత ఆడించడానికి. కాబట్టి దయచేసి ఎవరైనా ఎక్కడ చిత్తశుద్ధితో పార్టీ పునర్నిర్మాణానికి మనం అందరం కూడా అంకితమైదాం, భాగస్వామ్యమైదాం. పార్టీని బలోపేతం దిశగా మనం అందరం కూడా నడుం బిగించి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి కట్టు కూడా తయారు చేసే దిశగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని ఆశిస్తూ దానికి అవకాశం వచ్చిన అందరూ కూడా తెలుగున్న మరొకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.